హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే సండే, మాకు సండే స్పెషల్గా హర్ష అయితే రొయ్యలు తీసుకొచ్చాడండి. రొయ్యలు అపోలో ఫిష్ అంట, ఆ రెండు తీసుకొచ్చాడు. మామూలుగా ప్రొద్దుట ఇడ్లీ వేసుకుని టమాటా చట్నీ చేసుకునండి. టిఫిన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు వంటకి ప్రిపరేషన్కి చేసుకోవడానికి అయితే ఇలాగా వచ్చానండి వంటగదిలోకి. ఇగోండి రొయ్యలు తీసుకొచ్చాడు హర్ష. ఇదిగోనండి రొయ్యలు తీసుకొచ్చాడండి. ఇది ఏమో అపోలో ఫిష్ అంట. అపోలో ఫిష్ ఇందులో వేస్తాను. ఇదిగోనండి, ఈ అపోలో ఫిష్ అండి. ఇవేమో పచ్చి రొయ్యలు. స్వీటీకి రొయ్యల బిర్యానీ అంటే పిచ్చండి. అమ్మ ఈరోజు రొయ్యల బిర్యానీ చేసి పెట్టు నాకు అని అడిగితే ఇంకా రొయ్యలు తీసుకొచ్చాడండి. రొయ్యలు బాగానే ఉన్నాయండి, నేను తెచ్చినట్టే ఉన్నాయి రొయ్యలు. ఇప్పుడు ఇవి మనం శుభ్రంగా కొంచెం ఉప్పు, పసుపు, పెరుగు ఉంటే పెరుగు బిళ్ళ, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకొని ఇవి శుభ్రంగా కడిగేసుకుందామండి. కడిగేసుకున్నాక అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను. కొంచెం ఇంకో పెరుగు వేసుకున్నానండి. పెరుగు కానీ నిమ్మకాయ కానీ వేసుకుంటే నీచు స్మెల్ రాదండి. తర్వాత సాల్ట్, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, ఈ మూడు వేసేసుకొని ఇలాగ. రొయ్యలు బాగున్నాయండి. నేను మొన్న అనపత్తి నుంచి తెచ్చాను, అవి ఇంకా పెద్దవి ఉన్నాయి. ఇంకా అది వీడియో అయితే ఏం చేయలేదండి. ఇవి క్లీన్ చేసేసుకుని నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలాగైతే కడిగేసుకుందామని చెప్పేసి ఎన్ని వేసేసుకున్నాను కదండి. అసలు పేగులు తీసారా లేదా అని చెప్పి ఇక్కడ నరం ఉంటుంది కదా, ఈ నరం తీసారా లేదా అని చెప్పి చూస్తే తీయలేదండి. ఇదిగోరండి, ఇప్పుడు ఇవన్నీ తీయాలన్నమాట. ఇక చూసారా, నిజంగా తీసేసారని చెప్పి చేసేస్తే అస్సలు బాగోపోను. ఇవన్నీ తీసండి, అప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, రొయ్యలు దగ్గర చూపించండి. రొయ్యలు శుభ్రంగా నయ్యం పేగులు తీయటం చూసుకోవడం మంచిదైందండి, లేకపోతే అలా ఉండేస్తే మొత్తం బిర్యానీ అంతా పాడైపోదు. ఇంకోండి నీట్గా పేగులు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు నేను రొయ్యల బిర్యానీ తాలింపు అయితే పొయ్యి మీద పెడతానండి. తర్వాత కరెంటు కుక్కర్లో వండేస్తాను. పొయ్యి వెలిగించేసుకుని గిన్నె పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఈ ఫిష్ ముక్కలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి స్వీటీ ఫ్రై కింద చేయమంటుంది. ఇవి కూడా ఇవన్నీ మసాలా చేసి నానబెడతానండి. ముందు ఈ ప్రాసెస్ అయిపోయాక అప్పుడు ఇది చేసుకుందామా. ఫస్ట్ నూనె పెట్టేసుకున్నాను కదా, నూనె మరిగిన తర్వాత నేను బిర్యానీకి ఇదిగోనండి ఒక 7 యాలక్కాయలు, మరాఠీ మొగ్గలు, 2 మరాఠీ పువ్వు, కొంచెం జాజి పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు లేవండి, ఇంకా మసాలా పౌడర్లో ఉన్నాయి, అవి ఆ పౌడర్ వేస్తాను. బిర్యానీ ఆకులు 3 తీసుకున్నానండి. తర్వాత ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇవి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకుంటున్నానండి. నేనా అమ్మ రొయ్యల బిర్యానీ చేయమన్నా అది చేస్తున్నాను. ఇదైతే అపోలో ఫిష్, సాల్మన్ ఫిష్. అపోలో ఫిష్ బాగుంది. ఇంకోండి బిర్యానీ మసాలా వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. బిర్యానీ మళ్ళీ కొంచెం పెద్ద ముక్కలే కోసుకున్నానండి. రొయ్యల బిర్యానీ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను.
ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవి మగ్గిలోపు ఈ రొయ్యలు ఇందులోకి తీసేసుకునండి. మీకు ఫిష్ కూడా మ్యారినేషన్ చేసేసుకుని ఉంచేసుకుందాము. చిన్నాడు లేవు, ఫ్రిడ్జ్ దగ్గర లేవు. ఇదిగోనండి, మేమైతే నీళ్ళకే నిన్నైతే కుండ తీసుకున్నామండి. బాగుంది కదా. పిల్లలు ఐస్ వాటర్ తాగేస్తున్నారండి ఎండకి. ఇంకా నేనే అన్నాను, స్వీట్ ఒక కుండ కొనుక్కుందాము, కుండలో వాటర్ అయితే బాగుంటాయి కదా, మంచిది కూడాను అని కుండ అయితే తీసుకొచ్చి రాత్రి అయితే వాటర్ పోసామండి. చాలా చల్లగా ఉన్నాయండి, మంచిది కదండి కుండ వాటర్. పైపెచ్చు ఇక్కడ కుండలు కూడా రేటు తక్కువే ఉన్నాయండి. ఇది 280 అండి అంతే. నేనైతే 500 పెట్టుకున్నానండి. స్టాండ్ ఏమో 100. ఇవ్వండి చింపు చూడండి. లేదంటే ఐస్ వాటర్ బాటిల్ ఇట్టేసుకునండి, వాడికి ఆడే తాగేస్తున్నాడు. చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఇంక ఈ ఎండాకాలం అయితే ఇలా మంచిదండి. తర్వాత ఫిష్ చింపమ్మ ఉండు, నువ్వు కొంచెం దూరంగా ఉంటావా? ఇది సాస్ యాపే. ఫ్రెండ్స్ వాటర్ కూడా మట్టి వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. ఇందాకే చెప్పాము. ఫిష్ అయితే వేసుకుంటున్నాను, ఫిష్ ముక్కలు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఓయ్ కొద్దిగా పసుపు తర్వాత కారం. అయ్యో లేకపోతే నీకు కనిపెట్టాలే నేను. ఇంకొండి 2 స్పూన్లు. ఇది కారం ఉండదండి, అందుకు నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలా పెట్టు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. తెలుసా ఏంటి? అదే లాస్ట్ టైం 1 స్పూన్ అయితే ఫిష్ మసాలా వేసుకున్నాను. పాప్కార్న్ పెరి పెరి మసాలా తిన్న బల్లే స్వీట్ గా ఉంది మమ్మీ. ఎక్కడ? పాప్కార్న్ లో కొంచెం దాని ఆ మసాలా ఇది మర్చిపోయాను మమ్మీ. కొద్దిగా ధనియాల పౌడర్ అండి. ఆ మసాలా ఏది, ఇంకో మసాలా అది అదే అదే ఏది ఇది మొత్తం ఓర్ గరం మసాలా అండి. మొత్తం అన్నీ చెక్క లవంగా అన్నీ అదైతే అలా వేసాను. కొంచెం నిమ్మకాయ అండి. నిమ్మకాయ రసమా? నిమ్మకాయ జ్యూసా రసమా? రసం. ఇవి ఇలాగా కలిపేసుకుందామా. ఒక్క ఎగ్గదే వైట్ వేసుకోవాలండి, కొద్దిగా వైట్ అంతే. వైట్ ఇదేమో నేను తలకు పట్టించేసుకుంటాను. ఇంకోండి మొత్తం ఇలాగా. తింటావా? ఇదిగోదా చూడు చూడు టేస్ట్ చూడు. నువ్వు చెయ్యట్టుకో. అన్నీ వేస్తాం కదా, ఇంతేనండి. ఇవి పక్కన పెట్టేసుకుంటానా ఫ్రెండ్స్. నాకైతే ఇంతేనండి. ఇవి తర్వాత ఆయిల్లో వేసేసుకోవటం. ఇది ఎలా మూత పెట్టేసుకుందామా. ఇంకోండి
ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ నేను వేస్తాను మమ్మీ. ఒక స్పూన్ ఒక స్పూన్ సరే. ఇంకా కొద్దిగా చాలు చాలు అంతే. ఇంట్లో పెట్టి ఇది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. బాగుందా? నీకు నచ్చుద్దా? ఎప్పుడు వండాను? మీ ఇంటికాడ వండలేదు. మీ ఇంటికాడ మటన్ బిర్యానీ వండేది. ఇప్పుడు చికెన్ బిర్యానీ. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఏగనిద్దామండి. ఏగనిద్దాము. ఇది ఇలాగ కరెంటు కుక్కర్లో వండుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇదిగో నేను ఒక 2 లోటాలు అయితే బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఒరా లోట ఏది ఇక్కడే పెట్టాను. ఉండు ఉండు ఉండు. ఇంకోండి ఒక 2 లోటాలు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. 2 లోట ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి రైలు వేసేసుకుందామా. అదండి ఏగిపోయినాయి. వేస్తాను ఫిష్ కూడా. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామా. మమ్మీ మీ అనుపట్లో కూడా ఇన్ని స్టవ్లు ఉన్నాయి కదా. మా హైదరాబాద్ లో కూడా ఇన్ని స్టవ్లు ఉన్నాయి. నేను దీంతో 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకుందాము. ఇవి బాగా వాటర్ వచ్చేయాలండి. మూత పెట్టేస్తున్నాను. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకోండి రొయ్యలు అయితే ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు ఇందులోను కొంచెం ఒక్క టమాటా అండి మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి ఈ టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటా ప్యూరీ అన్నదే రొయ్యలు ఎగురుకు కానీ రొయ్యలు పులుసుకు కానీ వేసుకుంటే అండి రొయ్య మెత్తగా ఉంటుందండి. నేను ఇందులో కూడా ఒక టమాటా మిక్సీ పట్టి వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మసాలాలు కూడా వేసేసుకుందామండి. పసుపు వేసేసుకుందాను కదా, పచ్చిమిర్చి వేసుకుందాను కదండి. అందుకు మరి పిల్లలు తినరా కారం ఉంటేనని 1 స్పూన్ వేస్తున్నాను. మీరు తిని కారాన్ని బట్టి మీరు వేసుకోండి. సాల్ట్ ఇది కూడాను కొంచెం చిన్నది చేసుకుంటున్నాను. ఇంకోండి ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్ అండి. ఇది 1 స్పూన్ వేసి స్పూన్నర వేసాను. ఇది గరం మసాలా పౌడర్ అండి. ఆల్రెడీ మనం అందులో చెక్క లవంగా బిర్యానీకి అన్నీ వేసాం కదా. ఇంకోండి 1/2 స్పూన్ ఉంటుందేమో, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇదిగోనండి ఇవి కొంచెం దగ్గరికి పడినాక అప్పుడు వాటర్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఏ బిర్యానీ అయినా సరే ఇలా తాలింపు పెట్టేసుకుని ఈ కరెంటు కుక్కర్లో పెట్టేసుకుంటే అండి చాలా ఈజీగా అయిపోద్ది. ఇవి కొంచెం ఉడకనిద్దామండి. ఇదిగోండి ఇందాక టమాటా మసాలాలు ఇవన్నీ వేసాం కదా. ఇంకోండి ఉడికిపోయినాయండి రొయ్యలు చూడండి. టమాటా వేసాక ఇంకోండి మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. ఇగురు పులుసు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోను నేను దీంతో 2 లోటాలు బియ్యం తీసుకున్నానండి. బాస్మతి రైస్ 4 లోటాలు అయితే వేసేస్తారండి. ఒకటి,
2 ఇదిగోండి మొత్తం దాంతో 4 లోటాలు వేసాను. ఇప్పుడు ఉప్పు చూసుకుందాము. కొంచెం పడద్దండి ఉప్పు, అంటే బిర్యానీ మళ్ళీ రైస్ వేస్తాం కదా. ఇంకో 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా పుదీనా, కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకుందామండి. ఈ వాటర్ మరగనిద్దాము. ఇదిగో ఫ్రెండ్స్, నీళ్ళైతే మరిగిపోయినాయండి. ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి గిన్నెకి ఈ 2 లోటాల బియ్యం. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకుని ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసానండి. ఇప్పుడు ఈ గిన్నెని ఈ కరెంటు గిన్నెలో పెట్టేసుకుందామండి, అంటే కుక్కర్లో పెట్టేసుకుందాము. ఇంకోటి పెట్టేసుకున్నాను, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం పైకి వచ్చిందండి, దగ్గరుండి చూస్తాను. ఇదండి ఈ బిర్యానీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ కూడా వేపేసుకుందామండి. ఇదిగోండి రైతా కూడా తయారు చేసేసుకున్నాను. రైతా, ఉల్లిపాయ, చక్రాలు, నిమ్మకాయ. ఇంకోండి ఇలా మ్యారినేషన్ చేసేసుకున్నాను కదా ఈ చేప ముక్కల్ని. ఇవి ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. కొంచెం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఫిష్ 555 ఇది. ఇంకోండి ఫిష్ ఎలా అయితే ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. ఇది అపోలో ఫిష్ అండి, బాగుంది, చాలా బాగుంది. అందులోకి చింపు నేను ఈ చేపల పిచ్చోళ్ళం కదా, అందుకు తెచ్చుంటాడు అర్చ. నేను ఏపుతుండగానే 2 ముక్కలు తినేసానండి. ఇలా చాలా బాగుంది ఫిష్. రాత్రం ఏదైనా చల్లగా ఐస్ క్రీమో ఏదైనా కుల్ఫీ ఏదో తిందామని చెప్పి బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్తే వీళ్ళ ఏరియాలో రెస్టారెంట్లు ఎక్కువ ఉంటాయి, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు గట్రా ఎక్కువ ఉంటాయండి. ఇంకా గ్యాస్ దొరకట్లేదు కదా, మొత్తం అన్నీ మూసేసి ఉన్నాయండి. ఈ సండే ఇలాగ అందరూ ఇంట్లో ఉండి తింటారనమాట. ఫిష్ అయితే చాలా బాగుందండి. బిర్యానీ కూడా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం వచ్చేయండి.
ఫస్ట్ వామ్లోకి వచ్చేసింది, కొంచెం పైకి వచ్చింది, అయినా అయిపోయిందండి. ఇదిగోండి అయిపోయింది. ఇదండి ఈ రొయ్యల బిర్యానీ. ఈరోజు ఇలాగా ఫిష్ అపోలో ఫిష్ డీప్ ఫ్రై అయితే ఎలాగ చేశాను. ఇది మళ్ళీ ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు తినేటప్పుడు మీకు రివ్యూ చెప్తారండి. దా గేమ్ స్టార్ట్. ఇంకా దూరంగా వెళ్ళాలి, అది ఇలాగ వేయాలి, ఇలాగ వేయాలి. ఎలా వేయాలి, ఇంకా దూరంగా వెళ్ళాలి. తెలుగు కూడా చదువుతాను. ఇది నా తెలుగు టెక్స్ట్ బుక్. ఒక రైమ్ కూడా నేను పాడగలను తెలుగులో. చదువుతాను, పాడతాను రైమ్స్. ఈ కలర్స్ కలర్స్ నాకు ఈ రైమ్ వచ్చి ఈజీగా నేను అన్ని చూడండి. కలర్ కలర్ నేను ఈ సాంగ్ పాడగలను కదా. నేను ఈ సాంగ్ ఇప్పుడు పాడగలను ఫ్రెండ్స్. సో ఈ సాంగ్ పేరు ఏంటంటే ఎండలు కాసేది ఎందుకురా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సాంగ్ పాట. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, చెరువులు నిండేదెందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేదెందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బతికేదెందుకురా, ప్రజలు బతికేదెందుకురా, మంచిని పెంచేదెందుకురా. ఇంకా చాలా సాంగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, మేము ఇంకా నేర్చుకుంటున్నాము. నాకు ఇంకా ఇదొకటి, ఇంకా ఈ చల్ చల్ గుర్రం, ఇంకా ఈ మిలమిల మెరుపుల మీద. ఫ్రెండ్స్ ఈ అష్టాచమ్మ గేమ్ అయితే మా తాత నేర్పించారు. ఒకసారి మీరు కూడా ఆడుకొని, చాలా బాగుంది గేమ్. దీంట్లో మిస్ అయింది. ఫస్ట్ నేను అయ్యో మళ్ళీ వేస్తాడు. అబ్బా ఒక్కొక్కటి వేయాలి, వీడియోలో పడాలిగా. అబ్బాయి నిహాంత్ భలే ఆడాడు అనుకుంటారు మన ఫ్రెండ్స్. ఓకేనా? రొయ్యల బిర్యానీ ఎవరికి ఇష్టమో చేతులు ఎత్తండో. అయి ఏమైంది ఇప్పుడు? ముందు రొయ్యి తినేడు, తర్వాత లాబ్స్టర్లు పీస్టర్లు తిందుగా. మంచిగా ఉంటుంది, సీ ఫుడ్ తినాలి. రివ్యూ చెప్తున్నాను. నాకు రొయ్యలు అంటే ఇష్టం ఉండవు. అపోలో ఫిష్ ట్రై చేస్తున్నాను అంతే. ఫస్ట్ అయితే ఈ రైస్ పెట్టుకుని చూద్దాం. జాను కూడా నాకులాగే రైస్, అదే బిర్యానీ, చేప చాలా బాగుంది. చింపమ్మ నువ్వు, నీకెలా ఉందే? ఇప్పుడు అపోలో ఫిష్ ట్రై యమ్మీ. నువ్వు సోపాలకాయ రాసేకు. అపోలో ఫిష్ కూడా సూపర్ యమ్మీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మమ్మీ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. చాలా బాగుంది. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది.
ఇంకో ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు ఎవరో తినమంటున్నారో, ఇంక మీకు రివ్యూ చెప్పాలి కదా, ఇంక నేనే పెట్టేసుకున్నాను. అయితే నేను రొయ్యలు అయితే తిన్నండి, ఎర్ర రొయ్యలే తింటాను. ఈ రొయ్యలు అయితే తిన్నాను. ఇవి పక్కన పెట్టేసి ఫిష్ తింటాను కాబట్టి ఫిష్ వేసుకున్నాను. రొయ్యలు బాగున్నాయి, టేస్ట్ నేను తిన్నాను కదా. అవునా? అబ్బా. చాలా బాగుందండి రొయ్యల బిర్యానీ అయితే. టేస్ట్ అదిరింది. బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది చాలా. నేను టేస్ట్ చేశాను. రైస్ కుక్కర్లో అయితే అలా ఈజీగా వండేసుకోవచ్చు. అయితే మీ దగ్గర ఉన్న రైస్ కుక్కర్ని పెట్టండి. ఇందులో 1/2 కేజీ ఉంటుంది, కేజీ ఉంటుంది, 2 కేజీలు ఉంటుంది. దాన్ని బట్టి వేసుకోవాలి. మంద కేజీయా? కేజీ కాదు, లీటర్లు చెప్పిన వస్తుంది. 2 లీటర్స్ అనుకుంటున్నాను. నేనైతే కేజీ బియ్యం వండానండి. కరెక్ట్గా అలా సరిపోయింది. బిర్యానీ కూడా చాలా బాగుందండి. చేప ముక్క కూడా చాలా బాగుంది. ఈ సండే రోజు మీరేం చేసుకున్నారండి? ఇదండి ఈరోజు వీడియో అయితే. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇలా చేసుకుని చక్కగా ఫ్యామిలీతోటి చక్కగా తినండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో వరకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి వీడియో. బాయ్ అండి.